హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. నేను ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇతర గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. వీటన్నిటిని జస్ట్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత యాప్లో తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నుంచి నన్ను ఫాలో అయినట్టయితే రెగ్యులర్గా వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు పొందుతారు. ఫ్రీగా టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఇంకా అకాడమీలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ అని చెప్పేసి మీకు ఏప్రిల్ 14న సో ఫ్రీ దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ పాలిటీ మీద కూడా మరొక డ్యూయల్ ఎడ్యుకేషన్ సెషన్ మనకు ఏప్రిల్ 15న ఉంది. ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్ ప్రతి వీక్లో వీళ్ళు కండక్ట్ చేస్తూ మీకు సబ్జెక్ట్ పైన ఉన్నటువంటి డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీరు మీ ఇంటి దగ్గర ఉంటూ ఆన్లైన్ క్లాస్ అయితే వినవచ్చు. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ సో దానిలో మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళైతే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేనైతే చాలా టెస్ట్లు ఇప్పటికీ కండక్ట్ చేశాను. ఉద్యమ చరిత్ర కావచ్చు, హిస్టరీకి సంబంధించిన చాలా టెస్టులు ఉంటాయి. సో వీటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. సో ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది. సో రాత పరీక్షకే ప్రామాణికం, 3 ఏళ్ల వయసు సడలింపు, పోలీస్ రిక్రూట్మెంట్కు వర్తింపు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో చూసినట్లయితే ఇంటర్వ్యూలు లేవు, గ్రూప్ 1, 2 కొలువులపై సర్కారు సంచలన నిర్ణయం అంటూ ఇచ్చారు. సో ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగానే పోస్టులకు ఎంపిక, పోలీస్ జాబ్స్కు వయోపరిమితి 3 ఏళ్లు పెంపు, విశ్వవిద్యాలయాల్లో 3500 ఖాళీ కొలువుల భర్తీ, నియామకాల కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఆమోదం, వైద్య విద్య డైరెక్టరేట్ అదేవిధంగా ఏడీలుగా వైద్య కళాశాల ప్రొఫెసర్లు, మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరింత పారదర్శకంగా జరగనుంది. సో గ్రూప్ 1, 2 పరీక్షలు సాధారణంగా తొలుతగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ప్రిలిమ్స్లో విజయం సాధించినటువంటి నిర్దిష్ట కట్ ఆఫ్ మార్కులు సాధించినటువంటి అభ్యర్థులకు రెండవ దశలో భాగంగా మెయిన్స్ పరీక్ష అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది మనకు గతంలో ఉండేది. సో రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా తీసుకొని 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను అయితే ఎంపిక చేసేవారు. కానీ ప్రస్తుతం ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో మార్కుల ఆధారంగానే ఉద్యోగ ఎంపిక ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే చూడవచ్చు. సో క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా సోమేష్ కుమార్ మంగళవారం జీవో నెంబర్ 47 జారీ చేశారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది మిగతా రిక్రూట్మెంట్కి సంబంధించిన వాటికి కూడా ఈ ఇంటర్వ్యూస్ రద్దు చేస్తారా లేదని చెప్పేసి అయితే అడిగారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇతర నియామక సంస్థలు కావచ్చు, శాఖాపరమైనటువంటి ఎంపిక కమిటీల్లోనూ ఇంటర్వ్యూలు ఉండవని చెప్పేసి తెలిపారు. సో మిగతా నియామక సంస్థల్లో కూడా సో మనకు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉండదని చెప్పేసి అయితే ఇక్కడ క్లారిఫై చేయడం జరిగింది. సో ఇంకెవరికైనా డౌట్ ఉంటే మనకు జీవో నెంబర్ 47 అనేది ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. దాదాపుగా తెలంగాణలో జరిగిపోయేటువంటి ఏ ఎగ్జామ్స్కైనా కూడా ఇంటర్వ్యూ ఉండదని అయితే తెలుస్తుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2కి అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ తీసేసినట్లుగా నేనైతే ఈ జీవో జారీ చేశారు. ఇక దాంతోపాటుగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డు అంటూ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులకు క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీనిలో మనకు టీచింగ్ పోస్టులు ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రత్యేక బోర్డు బోర్డు ఏర్పాటు వెంటనే నోటిఫికేషన్లు 2-3 రోజుల్లో విధి విధానాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దానిలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల వివరాలు ఇవి. ఉస్మానియా యూనివర్సిటీలో మనకు దాదాపుగా 2075 ఖాళీలు ఉన్నాయి. జేఎన్టీలో 115, తెలుగు వర్సిటీలో 84, అంబేద్కర్ యూనివర్సిటీలో 90. సో ఇక్కడ జేఎన్ఎఫ్లో మనకు 93 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక యూనివర్సిటీస్ వారిగా టీచింగ్ ఖాళీలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా అన్ని కలుపుకుంటే మనకు 4794 పోస్టులు భర్తీ కావడానికి మార్గం సుగమమైందని చెప్పేసి చెప్పవచ్చు. సో వీటికి సంబంధించి
సంబంధించి ఈ ప్రత్యేక బోర్డును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ బోర్డును ఏర్పాటు చేసిన వెంటనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వెలువడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. వీటికి సంబంధించి నిన్న మనకు క్యాబినెట్ మీటింగ్లో అయితే క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు మైనారిటీ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అంటూ చూడవచ్చు. అదేవిధంగా టెట్కు 6.26 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 6,26,000 దరఖాస్తులు టెట్కి అయితే రావడం జరిగింది. నిన్నటితోటి దాని యొక్క గడువు అయితే ముగిసింది. ఇక మైనారిటీ నిరుద్యోగులకు ఇక్కడ ఉచిత కోచింగ్ అయితే ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటించినందున మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్ ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉమ్మడి జిల్లాల కేంద్రంగా ఈ శిక్షణ అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మంగళవారం అయిన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఇంకా మనకేం ప్రకటించలేదు. సో కాకపోతే ఆ ఉమ్మడి జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని మైనారిటీ వాళ్ళకు ఉచిత కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అవతారా కానిస్టేబుల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇక్కడ గోవర్ధన్ రెడ్డి సార్ రాసినటువంటి ఆర్టికల్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీని ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఒకసారి దీన్ని చూడండి. మీరు ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై కావడానికి మీరు ఎలా చదవాలి అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్తో ఇచ్చారు. సో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు ప్రకటించినటువంటి పోలీసు ఉద్యోగాల్లో కానిస్టేబుల్ పోస్టులే మనకు అత్యధికంగా ఉన్నాయి. దాదాపుగా సుమారు 16,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే మనకు నియామకాలు జరగబోతున్నాయి. సో పట్టుదల, పక్కా ప్రణాళిక, కృషి జోడిస్తే ప్రిలిమ్స్ సులభంగా అర్హత సాధించవచ్చు. తద్వారా కొలువు సాధించేందుకు ముందడుగు వేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏ బుక్స్ చదవాలి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి, అదేవిధంగా ఆ 4 అంశాలే కీలకం, ఏ అంశాలను మీరు కీలకంగా తీసుకొని చదవాలి, ప్రిలిమ్స్ యొక్క ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలనేది ఇందులో మనకు క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ ఎడిట్ కంపల్సరీ ప్రకటించిన కమిషన్ ఇప్పటి వరకు 112,000 మంది పూర్తి, పెండింగ్లో ఇంకా 24 లక్షల మంది. సో మరొకసారి ఇక్కడ మనకైతే కమిషన్ ఒక హెచ్చరిక లాంటిదే జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికి దాదాపుగా చాలా రోజులు అవుతుంది, 15 డేస్ గడిచినా కూడా సో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది చాలా తక్కువ మంది చేశారు. అంటే మొత్తం 24 లక్షల మందిలో చూసుకుంటే 25 లక్షల మందిలో చూసుకుంటే ఓన్లీ 1,00,000 మందే, నియర్లీ 112,000 మంది మాత్రమే కంప్లీట్ చేశారు. కంపల్సరీ వీటిని ఎడిట్ అనేది చేసుకోవాలి. లేకుంటే ఇక్కడ చూసినట్లయితే మనం సో ఓటీఆర్లో నమోదు చేసుకోకపోయినా లేక గతంలో నమోదు చేసుకున్న వివరాలను ఎడిట్ చేయలేకపోయినా అలాంటి అభ్యర్థులను టీఎస్పీఎస్సీ వెలువరించి నోటిఫికేషన్లకు అనర్హులుగా గుర్తిస్తామని చెప్పేసి వెల్లడించింది. సో పాత మొబైల్ నెంబర్ స్థానంలో కొత్త మొబైల్ నెంబర్ను ఎడిట్ చేసుకునేందుకు కూడా వెబ్సైట్లో కాలం రూపొందించింది. సో కంపల్సరీ చేసుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అయితే మనకు పెట్టలే, కానీ ఒకవేళ డేట్ కనుక పెట్టినట్లయితే అప్పుడు సర్వర్ బిజీ కావడం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫాస్ట్గా మీకు ఓల్డ్గా ఉన్న వాళ్ళైతే ఎడిట్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేట్ చేయకండి. ఇక నెక్స్ట్ ఎస్జిటి పోస్టులు డీడ్ అభ్యర్థులకే దక్కాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఈడ్ అభ్యర్థులకు కూడా న్యాయం జరగాలంటే కూడా దీనిలో ఇచ్చారు. అయితే ఆల్రెడీ మనకు ఈ డీడ్ బీఈడీ అభ్యర్థులకు మనకు ఏదైతే పేపర్ 1 ఛాన్స్ ఇచ్చారో దానిపైన కోర్టు కేసు అనేటువంటిది ఉంది. ఆల్రెడీ మనకు 2 డేస్ బ్యాక్ అప్డేట్ చూసాం. కొంతమంది దాని యొక్క స్టేటస్ అయితే అంటే కోర్టు కేసు సంబంధించిన స్టేటస్ అయితే అడుగుతున్నారు. అయితే అప్డేట్ ఇప్పటివరకు మనకి ఎటువంటిది రాలేదు. అయితే దీనిలో అసలు యాక్చువల్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో దీనికి అవకాశం ఇచ్చారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు 2012లో సుప్రీం తీర్పుతోటి అప్పటి వరకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం ఉండేటువంటి పేపర్ 1 అది ఓన్లీ డీఈడీకి ఇవ్వడం జరిగింది. సో తర్వాత దాన్ని ఎన్సీఆర్టీ కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పేపర్ 1కు మనకు ఈ బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం అయితే ఇచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్లో ఎస్జిటి వాళ్ళు తక్కువగా ఉన్నారు, కానీ ఆ ప్రభుత్వంగా ఎన్సీఆర్టీకి కనుక అక్కడ వినతి పెట్టుకుంటే అక్కడ అవకాశం ఇచ్చినట్లయితే చెప్తున్నారు. ఇక రాజస్థాన్లో సో ఇక్కడ డీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇస్తే బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇస్తే డీఈడీ వాళ్ళు కేసు చేస్తే దాన్ని ఇంకా ప్రాసెస్ అనేది హోల్డ్లో పెట్టారు. ఓన్లీ డీఈడీ వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే డిక్లేర్ చేసి బీఈడీ వాళ్ళకి సంబంధించి ఇంకా ఆ కోర్టులో అయితే కేసు అయితే కంటిన్యూ అవుతుంది. ఆ వివరాలు ఇచ్చారు. ఇంకా ఇక్కడ మన దాని గురించి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్టు కేసును జూలై 5న వాయిదా పడిందంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో సుప్రీంకోర్టు కేసు విచారణ ఉండడం వల్ల ఈ కేసును జూలై 5వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేసినట్లు వాయిదా పడ్డట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఏమవుతుందో చూడాలి. చాలామంది దీని గురించి అప్డేట్ అయితే అడుగుతున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే. ఇక టెట్ అప్లికేషన్లో తప్పులుంటే పరీక్ష రానియరట అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకాలు కీలకమంటున్నటువంటి అధికారులు ఎడిట్ ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థుల విజ్ఞప్తి అంటూ చూడవచ్చు. హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 30,000 సెంటర్లు కూడా ఏర్పాటు చేశారంట. సో నిన్నటితో మనకి అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి కదా. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే
సో ఎగ్జామ్ రానియర్ అని చెప్పేసి ఆ కమిషన్ మనకు టెట్కి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అయితే వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లు రోజు ఒక 3 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకుంటే నాకు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఒకసారి ఇక్కడ ఏమున్నాయని చూద్దాం. సో ఇండు బ్యాంక్లో మనకు 73 పోస్టులకు సంబంధించి హెడ్ అకౌంట్ కావచ్చు, డిపి స్టాఫ్ బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్ హెడ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కింద కూడా చాలా మంచి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, స్టెనో కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ 3 రకాల పోస్టులు 384 పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మే 9 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మనకు ఏదైతే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, దాని నుంచి కూడా సో మనకి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ జాయింట్ సిఎంఓ ఆఫీసర్ సంబంధించి 6 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకుంటే లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించినటువంటి వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. లేదంటే మీకు ఈ వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఈ వివరాలు మీకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఇంకా ఇతర డీటెయిల్స్ అయితే మీకు తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు అక్కడి నుంచి కూడా వీటిని చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ ద్వారా యాప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎస్ఏ ట్యూటోరియల్స్ అనే చెప్పి యాప్ని అయితే క్రియేట్ చేశాను. సో దీనిలో మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. లాస్ట్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ అనేది ఉంది. ఇక జనవరి ఫిబ్రవరి వరకు దానిలో అప్డేట్ చేస్తాం ఈ ఇయర్కి సంబంధించి 2022కి సంబంధించి. సో వీటికి పర్ మంత్ 20 రూపీస్ చొప్పున మీరు 40 రూపీస్ చెల్లించి వీటిని అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మన యాప్లో మున్ముందు టెట్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కావచ్చు, ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. ఒక 15 days to 1 month ఇవన్నీ మనకు యాప్లో అప్డేట్ చేయబడతాయి. సో ప్రతి ఒక్కరైతే మన ఎస్జే ట్యూటోరియల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో డైరెక్ట్గా మీరు ఎస్జే ట్యూటోరియల్స్ అని కొట్టినా కూడా కనబడుతుంది. లేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.